హాయ్ హలో అందరికీ హ్యాపీ సండే. ఇవాళ మా ఇంట్లో లంచ్ స్పెషల్ అయితే మటన్ కర్రీ విత్ సంగటి. మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. ఇవాళ నేను మటన్ కర్రీని బాగా గ్రేవీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇందుకోసం మటన్ని నీట్గా క్లీన్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, అలానే కారం వేసుకొని బాగా ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. అలానే ఇందులో మసాలా కోసం కొంచెం 4-5 జీడిపప్పు పలుకులు, అలానే కొంచెం గసగసాలు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నానపెట్టిన వాటిల్లో కొంచెం ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, అలానే చెక్క మొగ్గ అన్నీ వేసి మిక్సీ పట్టాలి. అందులోనే కొంచెం ఆనియన్స్ అండ్ టమోటాస్ యాడ్ చేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో పోపు వేసి అవి బాగా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ కూడా వేసి అలానే మనం మిక్సీ పట్టుకున్న మసాలాని కూడా వేసి బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి, పచ్చివాసన వెళ్ళే వరకు. దాంట్లో మనం ఇప్పుడు ఉడకపెట్టుకున్న మటన్ని వేసి బాగా ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఈలోపు మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అలానే కారం కూడా. ఇంకా 5 మినిట్స్ బాగా ఉడకనిస్తే ఆయిల్ పైకి వస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత గ్రేవీగా ఉందో. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.